హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిస్కెట్స్తో కేక్. పిల్లలకి బిస్కెట్స్ కొనేటప్పుడు వాళ్ళు తినకుండా ఒక పక్కన పెట్టేస్తారు కదా, మనం అలా వేస్ట్గా పడేయలేం కదండి. అలాంటప్పుడు మనం ఆ బిస్కెట్స్ ఇలా కేక్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా దగ్గర ఈ బిస్కెట్స్ ఉన్నాయి, నేను ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది, ఇవే తీసుకోవాలనేమీ లేదు. ఇప్పుడు మనం బిస్కెట్స్ అన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఇవి మొత్తం ఒక మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ కూడా తీసుకోవాలి. షుగర్ తీసుకొని బాగా మెత్తటి పౌడర్లో పట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువైనా కూడా పిల్లలు అసలు కేక్ తినలేరు, చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను కూడా కేక్ బ్యాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనం టూటీ ఫ్రూటీస్ తీసుకోవాలి, అలాగే చాకో చిప్స్ కూడా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే కేక్లో మనం అంటుకోకుండా ఉంటుంది, కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగా మన కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కప్పు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. నాకైతే 2 కప్స్ మిల్క్ పడింది. మీకు ఎన్ని కప్పులు మిల్క్ పడితే కప్పులు వేసుకోవచ్చు. అంటే కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక కేక్ గిన్నె తీసుకొని కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని అలాగే మైదా పిండి కూడా కొంచెం ట్యాప్ చేసుకున్నట్లయితే కేక్ అంటుకోకుండా బాగా గిన్నె నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి బటర్ పేపర్ అందుబాటులో ఉంటూ కూడా వేసుకోవచ్చు. అందరికీ బటర్ పేపర్ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇలా చూపించాను. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసుకుని ఒక 3 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకున్నట్లయితే కేక్ మనకి బబుల్స్ రాకుండా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసుకున్న ఈ బౌల్లో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి. కంపల్సరీగా 10 నిమిషాలు మాత్రం హీట్ చేసుకొని మాత్రం ఉంచుకోవాలి. మనం కేక్ కుక్ అయ్యేసరికి 25 to 30 మినిట్స్ అయితే పడుతుంది. నేను చూడండి ఇప్పుడు గ్యాస్ చూపిస్తున్నాను కదా, ఇలా సిమ్లో కాదు హైలో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నట్లయితే మన కేక్ బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ చాకో చిప్స్ కూడా వేసుకోవాలి. ఇలా చాకో చిప్స్ వేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి అయితే కుక్ అయింది కేక్. చూడండి ఇలా నైఫ్కి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ బాగా కుక్ అయిపోయినట్టు. కేక్ బాగా చల్లారాక నేను తీసి చూపిస్తున్నాను. చూడండి అసలు గిన్నెకి అంటుకున్నదే అంటుకోలేదు. ఇలా అంటుకోకుండా ఉంటే కేక్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు నేను కేక్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది.